హాయ్ అండి, నేను మీ అమ్ములు. ఇవాళ మన ఛానల్లో ఏం చూడబోతున్నామంటే టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ రెసిపీ చూడబోతున్నాం అనమాట. సో మన తెలుగు వాళ్ళకందరికీ చాలా ఇష్టమైనటువంటి టమాటా పప్పు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యారనుకోండి, చాలా అంటే చాలా రుచికరంగా వస్తుంది అనమాట టమాటా పప్పు. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక 200 గ్రాములు కందిపప్పు తీసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పులు నీళ్లు వేసుకొని ఒక పావు గంట పాటు దీన్ని నానబెట్టుకోండి. ఈ నానేలోపుగా మనం టమాటాలు కట్ చేసుకుందాము. ఒక 4 టమాటాలు తీసి కడిగి ఈ విధంగా సన్న ముక్కల్లా కట్ చేసుకోండి. ఇక్కడ మనకి 4 టమాటాలు సరిపోతాయి అన్నమాట. ఇంకెక్కువ తీసుకుంటే ఏంటంటే బాగా పులుపుగా వచ్చేస్తుంది అనమాట. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. చిన్న ఉల్లిపాయలు అయితేనేమో 2 తీసుకోండి, పెద్దదైతే ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోండి ముక్కల కింద. ఇప్పుడు నానిపోయాయి కదా, ఈ కుక్కర్ గిన్నె తీసుకుని మనం కుక్కర్లో వేసుకుందాము కందిపప్పుని. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి, అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక చెంచా పసుపు, అలాగే ఒక చెంచా కారము, అలాగే 2 చెంచాలు నూనె వేసుకోండి. నూనె వేయడం వల్ల ఏంటంటే బాగా తొందరగా ఉడుకుతుంది అనమాట పప్పు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని గిన్నెలో వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకుని నానబెట్టుకోండి. ఇది ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయింది. ప్రెషర్ అంతా పోయాక మనము కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు పప్పు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పప్పుని బాగా మెదుపుకోండి. ఇప్పుడు పప్పు మెదిగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి రసం పిండండి. ఇప్పుడు రసం తీసి ఆ రసాన్ని దీనిలో వేయండి. ఎక్కువ నీళ్లు వేసుకోకండి, కరెక్ట్గా ఒక కప్పే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు బాగా కలియపెట్టుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నాకైతే ఒక టేబుల్ స్పూన్ పట్టింది. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వండి ఒక 5 నిమిషాల పాటు. ఇది బాగా మరిగాక బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. దీనికోసం వెల్లుల్లిపాయలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది అనమాట పప్పుకి. అలాగే గుప్పడు కరివేపాకులు బాగా కడిగి శుభ్రం చేసుకున్నాయి. బాగా వేగాక దీన్ని తీసుకొని వెళ్ళి మనం పప్పులో వేసుకుందాము. ఇప్పుడు పప్పులో వేసి బాగా కలియపెట్టండి. ఇప్పుడు ఒక గుప్పడు కొత్తిమీర ఆకులు వేసుకోండి. ఇంకా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఎంతో రుచికరమైన టమాటా పప్పు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము వైట్ రైస్ తోటి, అలాగే మనము చపాతీలో కూడా బాగా తినొచ్చు అనమాట. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే.